మనము నిన్నే ఒక టోర్నాడో రాజమండ్రి ప్రజలు కాదు ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన గాలివానతో కూడిన పెద్ద బీభత్సం అనేది మనం ఎప్పుడు కూడా చూడలే. ఇక్కడ రాజమహేంద్రవరాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో 3rd హైయెస్ట్ రైన్ పడింది. సుమారుగా 254 పడిందని మన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున వర్షంతో సుడిగాలు మనం చూస్తే ఎక్కడైతే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ ఏవైతే పెట్టారో షోరూమ్స్ కానీ లేకపోతే గోడౌన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ సుడిగాలిలో మొత్తం అంతా కూడా పైకి ఎత్తేసిన సందర్భాలు చూసాం. నిన్న చాలా వీడియోస్ కూడా చూసాం. ఒకటి చాలా అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం లాంటిది ఏం జరగల. ఏదేమైనప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే పార్టీ శ్రేణులు కానీ డే అండ్ నైట్ కష్టపడతా ఉన్నారు. వీరంతా కూడా ఎక్స్ట్రా పంప్స్ని మోటార్స్ని ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో లోతట్టు ప్రాంతాల దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ 50 HP మోటార్స్ కూడా ఫిట్ చేసి గోదావరిలోకి పంప్ చేస్తూ ఉన్నారు. పవర్ అంతా కూడా నిన్న రాత్రి మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా పవర్ రెస్టోర్ చేయడం కూడా జరిగింది. ఇక్కడే ఎలక్ట్రిసిటీ ఈఈ గారు కూడా ఉన్నారు. కేవలం లలితానగర్ దగ్గర ఒక్కటే కొంత ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు. ఆ ప్రాంతానికి కూడా ఇప్పుడు వెళ్ళడం కూడా జరుగుతుంది. సో ప్రజలకి ఏ రకమైన అసౌకర్యాలు కలగకుండా మరి ఒకరోజు మరి ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు చెన్నైని చూస్తే చెన్నైలో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ కూడా మునిగిపోయిన సందర్భం. మరి ఒక రకంగా కంపేర్ చేస్తే ఇంత హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పటికీ కూడా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. కాబట్టి కలెక్టర్ గారు కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు కానీ మొత్తం అధికారులు అంతా సిబ్బంది అంతా కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడ పైనుంచి ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్క కలెక్టర్లకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడైనా ఏ ప్రజలనైనా నేను కనుక్కొని పలానా సహాయం మాకు అందలేదు అనే మాట ప్రజల దగ్గర నుంచి రాకూడదని కూడా మరి అందరికీ కూడా కాషన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క అధికారులు కూడా నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. మరి ఇదివరకు ఎప్పుడు కూడా ఈ రకమైన తరహా పార్టీ శ్రేణులు కానీ లేకపోతే అధికారులు కానీ మమేకం చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉన్నారు. మరి ఇవాళ ఇక్కడ పొద్దున్నుంచి కూడా పాల ప్యాకెట్లు అందించడం దగ్గర నుంచి ఫుడ్ ప్యాకెట్స్ అందించడం దగ్గర నుంచి బిర్యానీ ప్యాకెట్స్ అందించడం దగ్గర నుంచి నైట్ అంతా కూడా ఈ ఏరియాలో చూస్తే సుమారుగా 4-5 వేల మంది పైనే ప్రజలు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. రీహాబిలిటేషన్ పాయింట్స్ కూడా పెట్టారు. కళ్యాణ మండపాలు కూడా తీసి అక్కడ కూడా ఎవరైనా ప్రజలకు అవసరం ఉంటే నేరుగా అక్కడ కూడా ఆ పాయింట్స్లో కూడా ఉండే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. మొత్తం అన్ని రకాలుగా కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా కాల్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఎంపీ ఆఫీస్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది. ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేసినా కానీ లేకపోతే ఫేస్బుక్లో డైరెక్ట్గా మెసేజ్ పెట్టినా కానీ ఇమీడియట్గా అడ్రస్ చేస్తాము. ఎక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గర ముంపుకు గురైంది ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూడా మోటార్స్ పెట్టాము. ఆదమ్మ దెబ్బ దగ్గర కూడా పెట్టాము. ఆర్యాపురం దగ్గర పెట్టాము. ప్రతి పాయింట్స్ని కూడా ముమ్మరంగా వర్క్ చేస్తున్నారు. ఇంకొకటి 16వ వార్డులో కూడా పొద్దున్న ఎవరో మెసేజ్ పెట్టారు. ఆ 16వ వార్డు ప్రాంతానికి కూడా వెళ్ళి ఇవన్నీ కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. ఎన్ఆర్సీపీ ఒకటి ఉంది. ఈ రెండాటిల్లో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిగా నేను ఇంక రోడ్లపైన ఉంటానండి. ఈ 3 నెలలు కూడా రోడ్లపైన ఉంటాను. శానిటేషన్ పైన పూర్తి దృష్టి పెడతాము. లైటింగ్ పైన పూర్తి దృష్టి పెడతాము. అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి 6 వాటర్ ట్యాంకర్స్ ఇచ్చాం, మొబైల్ వాటర్ ట్యాంకర్స్. ఇంకొక 4 మొబైల్ వాటర్ ట్యాంకర్స్ కూడా ఇస్తాము. ఎక్కడెక్కడైతే వాటర్ సప్లై ఉండట్లేదో ఇవి నేరుగా అక్కడికి వెళ్ళిపోతాయి. 5000 లీటర్ల ట్యాంకర్లు అనమాట. సో వీటిపైన పూర్తి దృష్టి పెడతాము. రాజమండ్రిలో సమస్య అనేది కనబడకుండా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎన్ఆర్సీపీ ఒకటి ఉంది. ఈ రెండాటిల్లో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిగా నేను ఇంక రోడ్లపైన ఉంటానండి. ఈ 3 నెలలు కూడా రోడ్లపైన ఉంటాను. శానిటేషన్ పైన పూర్తి దృష్టి పెడతాము. లైటింగ్ పైన పూర్తి దృష్టి పెడతాము. అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి 6 వాటర్ ట్యాంకర్స్ ఇచ్చాం, మొబైల్ వాటర్ ట్యాంకర్స్. ఇంకొక 4 మొబైల్ వాటర్ ట్యాంకర్స్ కూడా ఇస్తాము. ఎక్కడెక్కడైతే వాటర్ సప్లై ఉండట్లేదో ఇవి నేరుగా అక్కడికి వెళ్ళిపోతాయి. 5000 లీటర్ల ట్యాంకర్లు అనమాట. సో వీటిపైన పూర్తి దృష్టి పెడతాము. రాజమండ్రిలో సమస్య అనేది కనబడకుండా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఫుడ్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చి ఇస్తాను. ట్యాగ్ పైకి లేపు బెల్ట్ పైకి లేపు.
నీళ్ళు తిరుపతి ఒకసారి సొమ్ము నీళ్ళు ఉంపుతానని చెప్తా. మన రాజమహేంద్రవరం సిటీలో ఈ తుఫాన్ దృష్ట్యా ఇంచుమించు ఎస్టర్డే నైట్ 25 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ మనం విట్నెస్ చేయడం జరిగింది. అంటే నాట్ జస్ట్ ద రెయిన్ఫాల్ బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద రెయిన్ఫాల్ కూడా మనం చూసినట్లయితే కేవలం 1 అవర్ నుంచి 1.5 అవర్లోనే నిన్న నైట్ మనకి రెయిన్ఫాల్ రావడం జరిగింది. సో మనము అడ్మినిస్ట్రేషన్ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఎక్కడికక్కడ ముందుగానే మనం అందరం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం వల్ల వితిన్ 1 అవర్ 1.5 అవర్లో ఈ వాటర్ మొత్తాన్ని కూడా మనం రిసీడ్ చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ కోట్లింగాలపేట కానీ ఆల్కాట్ గార్డెన్స్ కానీ న్యాచురల్ ఫ్లో లేకుండా పంప్ సెట్స్ పెట్టి మనం డ్రైన్ వాటర్ చేయాలో అక్కడ కాకుండా మిగిలిన ఎంటైర్ సిటీని కూడా మనము సురక్షితంగా కాపాడుకోవడం జరిగింది. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ సిటిజన్స్ నుంచి కూడా మాకు చాలా మంచి సహకారం వచ్చింది. కార్పొరేషన్లో కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేశాము. సో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రతిదీ అది ఇనండేషన్కి సంబంధించిందైనా నిన్న మన మధ్యాహ్నం విట్నెస్ చేసిన టోర్నడో వల్ల చాలా చోట్ల ట్రీస్ చాలా పెద్ద ఎత్తున పడిపోయాయి. ఇంచుమించు కార్పొరేషన్ మొత్తంలో ఇంచుమించు 100 ట్రీస్ నేలకొల్డడం జరిగింది. సో వీటన్నిటిని టీమ్స్ పెట్టి ఇంచుమించు ఒక 8-9 టీమ్స్ని పెట్టి ఇమీడియట్గా రోడ్స్ అన్ని మోటరబుల్ చేసి వాటన్నిటిని కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. సో వితిన్ 24 అవర్స్ అంటే తుఫాను వచ్చినటువంటి 24 అవర్స్లో నార్మలెన్సీని రీస్టోర్ చేశామని కూడా మీ అందరికి తెలియజేస్తాము. ఫోటోలు తీసి పెట్టండి అంటారు. ఫోటోలు తీసి ఎన్నిసార్లు పెట్టాం, వాలంటీర్కి కూడా ఫోటోలు తీసి పెడుతున్నాం, మేము కడుక్కున్నప్పుడు కూడా ఫోటోలు తీసి పెడుతున్నాం. ఆఖరికి ఎలా అయినా వెళ్ళిపో అయ్యో చాలా అమ్మ నేను ఇంట్లో బయటికి రావడానికి లేదా పాల ప్యాకెట్లు ఎన్ని ఇచ్చారా ఇంట్లో అందరు తీసుకొచ్చి ఇచ్చారా? మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి, ఫుడ్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చి ఇస్తాను. అసలు ఏరియా అన్నా ట్యాగ్ పైకి లేపు, ట్యాగ్ పైకి లేపు, బెల్ట్ పైకి లేపు. బకెట్ నీళ్ళు తిరుపతి ఒకసారి సొమ్ము నీళ్ళు ఉంపుతానని చెప్తా. వాటర్